Hi everyone, this is Dr. Kadiyala once again, cosmetic dental surgeon from KMS Dental Care. ఇవాళ మనం జనరల్గా డయాబెటీస్లో వచ్చే డెంటల్ ఇంప్లికేషన్స్ గురించి మనం మాట్లాడాలి. డయాబెటీస్ ఏంటంటే మన చిగురుని లూజన్ చేసి పళ్ళు లూజ్ అయ్యేటట్టు చేసే వరకు వెయిట్ చేసేసరికి చాలా లేట్ అయిపోతుంది అనమాట. మామూలు పర్సన్స్తో పోలిస్తే డయాబెటీస్ ఉన్న వాళ్ళు చిగురుల సమస్యలు వచ్చేదానికి 3 రెట్లు ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో డయాబెటీస్లో ఏం జరుగుతుందంటే షుగర్ లెవెల్స్ ఎక్కువ అవడం వల్ల బ్యాక్టీరియల్ ప్రొడక్షన్ ఎక్కువ అయ్యేస్తుందన్నమాట. చిగుర్లు లూజ్ అవుతాయి, సో పళ్ళు ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత డయాబెటీస్లో మేనేజ్మెంట్ అనేది 3 కేటగిరీస్లో ఉంటుంది. రూల్ ఆఫ్ 3 ఇన్ డయాబెటీస్. నెంబర్ 1, క్లీనింగ్ రెగ్యులర్లీ. డయాబెటిక్ పేషెంట్స్ 6 months వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎవ్రీ 3 months ఒకసారి రెగ్యులర్ క్లీనింగ్ చేయించుకోవాలి. రూల్ ఆఫ్ 2, బ్రషింగ్ అండ్ ఫ్లాసింగ్ పీరియాడికల్లీ. ప్రతిరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ముందు, నైట్ డిన్నర్ తర్వాత బ్రష్ కంపల్సరీగా చేసుకోవాలి. దాంతోపాటు ఫ్లాసింగ్ కూడా చేసుకోవాలి. నోరు డ్రైగా ఉంటే క్యావిటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ప్రతి మీల్ తర్వాత ప్లెంటీ ఆఫ్ వాటర్ తీసుకోవాలి, నీట్గా మౌత్ క్లీన్గా పెట్టుకోండి. నెంబర్ 3, డేంజర్ సైన్స్ని ఇగ్నోర్ చేయకండి. గమ్ బ్లీడింగ్, లూజ్ టీత్, తర్వాత వచ్చేసి స్మెల్, పస్, ఇవన్నీ వార్నింగ్ సైన్స్ అనమాట. గమ్ డిసీజ్ పెయిన్ లేకపోయినా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఈ వార్నింగ్ సైన్స్ని ఎర్లీగా డిటెక్ట్ చేస్తే మన టీత్ని సేవ్ చేస్తున్నట్టు. సో మన KMS డెంటల్ కేర్లో డయాబెటిక్ పేషెంట్స్కి స్పెషల్ డయాబెటిక్ గమ్ స్క్రీనింగ్ అనేది జరుగుతుంది. ఎర్లీ డయాగ్నోసిస్ అంటే టీత్ని సేవ్ చేయటం. సో మనం రెగ్యులర్గా షుగర్స్ని కంట్రోల్లో ఉండటం అంటే మన స్మైల్ని కూడా కంట్రోల్లో ఉంచడం. ఫర్దర్ డీటెయిల్స్ మనం నెక్స్ట్ వీడియోలో చెప్తాం. స్టే ట్యూన్డ్ టు KMS.